ముందుగా దేవునికి వందనాలండి. ఇసకయ్య గారికి నా వందనాలు. మాది పాలకొల్లండి. నా పేరు సబిత. నా భర్త పేరు కళ్యాణ్. మరి నా సాక్ష్యం ఏంటంటే, నాకు మ్యారేజ్ అయ్యి 5 ఇయర్స్ అవుతుంది. అయితే 2020లో నా మ్యారేజ్ అయిందండి. నాకు గర్భసంచి ప్రాబ్లం ఉంది. నాకు చాలాసార్లు అబార్షన్స్ అయినాయండి. ప్రెగ్నెన్సీ వచ్చేది కానీ థర్డ్ మంత్లో, ఫోర్త్ మంత్లో నాకు అబార్షన్స్ అయిపోయేవి. ఎందుకని చూపెట్టుకుంటే యూట్రస్ ప్రాబ్లం ఉంది, అబ్నార్మాలిటీ ఉంది, నీకు యూట్రస్ మడుతుందమ్మా, బేబీ ఎదగడానికి స్పేస్ లేదు, ఇది రేర్ కండిషన్లో ఉంటాయి, ఇలాగా ఎక్కడో కానీ ఉండవు, బైకార్నట్ యూట్రస్ నీది, బేబీని ఎదనవ్వకుండా గర్భసంచి నొక్కి పెట్టద్ది, అది మడత ఉన్న వల్ల అలా జరుగుతుంది నీకు, దానికి సర్జరీ పడుతుందని మేడం అన్నప్పుడు నేను సర్జరీస్ చేయించుకున్నానండి. చాలాసార్లు చేయించుకున్నాను సర్జరీస్. అప్పుడే నాకు 3-4 టైమ్స్ సర్జరీస్ జరిగినాయి. అబార్షన్స్ కూడా నాకు సర్జరీస్ అయినా కానీ అబార్షన్స్ అలాగే అవుతూ ఉండేవండి. అయితే నేను 2023లో నాకు ఇంకా పాలకొల్లో అయ్యగారితో మాట్లాడే అవకాశం లేదని నేను సికింద్రాబాద్ వచ్చానండి. అక్కడ అయ్యగారితో మాట్లాడినప్పుడు అయ్యగారు నాకు చెప్పారు, ఇసకయ్య గారు చెప్పారు, నీ గర్భసంచిని దేవుడు బుడగ ఊదినట్టుగా ఊదుతాడని చెప్పాడండి. నేను నవంబర్లో అయ్యగారితో మాట్లాడాను. అయితే డిసెంబర్లో నాకు మా డాక్టర్ మేడం ఫోన్ చేసి, నీకు బెలూన్ డైలేషన్ అనే ఆపరేషన్ చేస్తాము, నువ్వు అంతా సెట్ చేసుకుని హాస్పిటల్లో జాయిన్ అవ్వమ్మా, నీకు బెలూన్ డైలేషన్ అంటే నీ గర్భసంచిని బెలూన్ టైప్లో డైలేషన్ చేస్తాము, దాని ద్వారా నీకు అవకాశం ఏమైనా ఉంటుందని అంటే నేను అలాగే వెళ్ళి నమ్మకంగా చేయించుకున్నానండి. ఇసకయ్య గారు ఎలా అయితే పలికారో, నీ బుడగ ఊదినట్టుగా ఊతాడు నీ గర్భసంచి అని, అదే రీతిగా మేడం కూడా బెలూన్ డైలేషన్ అనే ప్రాసెస్ ద్వారా నా గర్భసంచిని పెద్ద చేసిందండి. దాని తర్వాత 2 మంత్స్లోనే నేను కన్సీవ్ అయ్యాను. కన్సీవ్ అయినప్పటికీ నాకు ఇదివరకు ఆపరేషన్స్ జరిగిన అబార్షన్స్ అవుతూనే ఉన్నవి. ఈసారి ప్రెగ్నెన్సీ నిలబడుతుందా లేదని నేను చాలా భయపడుతూనే 9 నెలలు ఉన్నానండి. అయితే 5th మంత్లో కూడా నాకు స్టిచెస్ వేశారు, బెడ్ రెస్ట్, ఫుల్ బెడ్ రెస్ట్ చెప్పారండి. నేను దేవుడి మీద భారం వేసుకుని ప్రతి నెల ఆయన్నే తలుచుకుంటూ, ఇసకయ్య గారు అన్న మాట నెరవేరుతుంది ఖచ్చితంగానే అనుకుంటూ దేవుడిని మొరపెట్టుకుంటూ ఉన్నానండి. 9 నెలలు దేవుడు నన్ను ఎంతగానో కాచి కాపాడాడు. 9వ నెలలో నాకు డెలివరీ అయిందండి, బాబు పుట్టాడండి. దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. ఇసకయ్య గారికి నా వందనాలు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.